నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి ప్రేక్షకాదరణ అయితే పొందుతూ ఉంది. అటు బాలీవుడ్లోను, టాలీవుడ్లోను, కోలీవుడ్లోను ప్రతి చోట ఈ సినిమాకి మంచి రివ్యూస్, రేటింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ప్రముఖ కోలీవుడ్ రివ్యూవర్ అయినటువంటి రమేష్ బాల అతను ఈ అఖండ 2 మూవీకి అద్భుతమైనటువంటి రివ్యూ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రమేష్ బాల, అఖండ ఈజ్ బ్యాక్ అండ్ హౌ అఖండ 2 ఈజ్ ట్రీట్ యూ విత్ బ్లాక్ బాస్టర్ మూమెంట్స్ త్రూ అవుట్. సో అఖండ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చినటువంటి 3 సినిమాలు, ఇంతకుముందు వచ్చినటువంటి 3 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అదే కాంబినేషన్లో ఇప్పుడు వచ్చినటువంటి అఖండ 2 కూడా బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయమని నిజంగా ఈయన ఇచ్చినటువంటి రివ్యూ ద్వారా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. స్పెషల్గా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఆర్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అంటూ బాలయ్య తన బెస్ట్ ఇచ్చారు ఈ సినిమా ద్వారా అంటూ ఈయనైతే రివ్యూ ఇవ్వడం జరిగింది. తమ్మన్ బీజిఎం పంప్స్ నాన్ స్టాప్ అంటూ, అంటే తమ్మన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో నిజంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల్ని అసలు సీట్లో కూర్చొని ఇవ్వకుండా చేసింది అంటూ నిజంగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి రివ్యూలన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. బోయపాటి నెయిల్స్ ద మాస్ అండ్ డివోషన్ బ్లెండ్ వన్స్ అగైన్ అంటూ ఆయన ఇవ్వడం జరిగింది. క్యాస్టింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ విజువల్స్. సో క్యాస్టింగ్ కానీ అంటే విజువల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఈ సినిమా అఖండ కంటే కూడా మంచి విజయాన్ని నమోదు చేస్తుంది అన్నట్లుగా ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రేటింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 5 అవుట్ ఆఫ్ 3.5. రమేష్ బాల ఆయన కోలీవుడ్ రివ్యూవర్. సో ఆయన ఇచ్చినటువంటి రేటింగు అఖండ 2 మూవీకి 3.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో అఖండ 2 మూవీ నిజంగా భారీ అంచనాల మధ్య తొలత డిసెంబర్ 5వ తేదీన విడుదలకి సిద్ధమైంది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోలు పడబోతున్నాయంటూ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ వాయిదా పడడం నిజంగా ఈ సినిమాకి కలిసి వచ్చినటువంటి అంశం అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అంచనాలు అయితే ఇంకా పెరిగాయి. ఈ సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత కనుక చూసుకున్నట్లయితే చిత్ర బృందం మరొక ట్రైలర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు నిజంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులను థియేటర్లకు రప్పించేలాగా, అంటే ఆయన అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా థియేటర్కి రప్పించేలాగా ఉన్నాయి అంటూ ఆయన అభిమానులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. వాటిల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దిష్టి తీసేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని సామాజిక మాధ్యమాల్లో చాలామంది ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేయడం కూడా ఆ సినిమాకు ఒక కలిసి వచ్చినటువంటి అంశంగా అయితే వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమా తొలుత డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల ప్రొడ్యూసర్స్కి ఉన్నటువంటి అంటే లావాదేవీల విషయంలో కొన్ని వివాదాలు ఉండడం, ఏరోస్ ఇంటర్నేషనల్తో వారు కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తూ స్టే ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. ఆ తర్వాత కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత సినిమా విడుదలైంది. నిజంగా అంచనాలకు మించేలాగా అఖండ 2 అయితే ఉండడం జరిగింది. అఖండ 2లో కొన్ని సన్నివేశాల గురించి అయితే చాలామంది సామాజిక మాధ్యమాల్లో రాసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో 140 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాకుంభమేళ, ఈ మహాకుంభమేళాకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ ఈ సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచేటువంటి అవకాశం ఉందంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే అఖండ పాత్రలో, అఘోర పాత్రలో నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, ఆయన నటన అసలు ఈ సినిమాకి అంటే ఈ సినిమాని టాప్ లెవెల్లో నిలబెడుతుంది అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విలన్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి అతను చేసినటువంటి విలన్ పాత్ర కూడా అద్భుతంగా పండిందంటూ చాలామంది
నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాలీవుడ్లో మంచి రేటింగ్స్ వస్తూ ఉన్నాయి, టాలీవుడ్లో కూడా ఈ సినిమాకి మంచి రేటింగ్స్ రివ్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇక కోలీవుడ్ నుంచి రమేష్ బాల లాంటి వారు కూడా ఈ సినిమాకి మంచి రివ్యూస్ రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా టిక్కెట్లు చూసుకున్నట్లయితే గంటకి అంటే బుకింగ్స్ పెరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ కూడా అద్భుతంగా వచ్చినట్లుగా తెలుస్తోంది. కలెక్షన్స్కి సంబంధించి మనం ఇంకొక వీడియో అయితే చేసుకుందాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే థియేటర్ ఆక్యుపెన్సీ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా చెప్పాలి అంటే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ దగ్గర నుంచి కూడా అద్భుతంగా ప్రదర్శించబడుతోంది. అక్కడ మంచి ప్రేక్షకాదరణ పొందింది, మంచి వసూళ్లను రాబడుతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ అఖండ 2 మూవీకి మాత్రం మంచి హైప్ అయితే వచ్చింది. హైప్ రావడంతో పాటుగా అంటే ప్రీమియర్ షోల కంటే కూడా నిన్న ఇంకా మంచి టాక్ రావడం జరిగింది. రోజు రోజుకి ఈ సినిమాకి బజ్ అయితే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో చాలా రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేయబోతుందంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సనాతన ధర్మాన్ని అనుసరించేవారు ఎవరైతే ఉన్నారో భక్తులు, వారు నిజంగా ఈ సినిమాని అయితే ఆదరిస్తూ ఉన్నారు. దాంట్లో కారణం ఏంటంటే సెకండ్ హాఫ్లో ముఖ్యంగా శివతత్వం అంటే ఏంటి అనేది బోయపాటి శ్రీను అద్భుతంగా ఒక మెసేజ్ రూపంలో ఇవ్వగలిగారు. పరమశివుణ్ణి నమ్ముకున్నటువంటి పరమ భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల కోసం శివుడు ఎల్లవేళలా నిలబడతాడు అనేటువంటి మెసేజ్ని బోయపాటి శ్రీను అద్భుతంగా ఈ సినిమాలో చూపించడం జరిగిందంటూ వారు వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా అంటే అఘోరి పాత్రలో ఉన్నటువంటి బాలయ్య బాబు గారి తల్లి పాత్ర చేసిన ఆవిడ చనిపోవడం, అప్పుడు తాను ధ్యానంలో ఉండగా పరమశివుడే తన పరమ భక్తుడైనటువంటి ఈ బాలకృష్ణ గారి తల్లి కోసం ఆయన వెళ్ళడం, శివుడే తన భక్తుని తల్లిని తన తల్లిగా భావించడం, తన అంత్యక్రియలు చేయడం, తన ఆత్మ శాంతించేలా చేయడం, ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. శివతత్వం గురించి చాలా బాగా చక్కగా వివరించారు అంటూ కూడా దాంట్లో ఆ డైలాగ్స్ గురించి చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైనటువంటి అఖండ 2 సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ దిశగా వెళ్తూ ఉంది. సో కలెక్షన్ల రూపంలో ప్రొడ్యూసర్లకైతే కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.